హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షార్ట్ స్టోరీ 5 చెప్పుకుందాం. ఆ, ఇప్పుడు షార్ట్ స్టోరీలో జేమ్స్ జేమ్స్ అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. జేమ్స్ వేగంగా బండి నడుపుతున్నాడు. అది వర్షాకాలం. చాలా వేగంగా బండి నడుపుతున్నాడు కాబట్టి స్పీడ్గా బండి నడుపుతున్నాడు. ఒక బండి స్కిడ్ అయింది. స్కిడ్ అయిన తర్వాత అతను పడిపోయాడు. చాలా ఒళ్ళంతా చిన్న చిన్న గాయాలయ్యాయి. తలకు మాత్రం తీవ్రంగా తగిలింది. బ్లడ్ వచ్చేస్తుంది అన్నమాట. మరీ పెద్ద దెబ్బ ఏం కాదు, బ్లడ్ వస్తుంది. అటుగా వెళ్తున్న కొంతమంది జేమ్స్ని లేవదీసి పక్కన కూర్చోబెట్టారు. తర్వాత వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారండి. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క స్నేహితులు ఇద్దరు వచ్చారు. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయలుదేరిన ఒక 2-3 కిలోమీటర్లకే జేమ్స్కి యాక్సిడెంట్ అనేది అయిందనమాట. బండి స్కిడ్ అయ్యి వాళ్ళకి ఫ్రెండ్స్ ముందు బండి నడిపేవాడు కూర్చున్నాడు. తర్వాత జేమ్స్ని మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. తర్వాత వెనకాల వాళ్ళ యొక్క ఫ్రెండ్, ఆ ముందున్న ఫ్రెండ్ బండి నడుపుతున్నాడు అనమాట. చాలా వేగంగా నడుపుతున్నాడు ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి. అప్పటికే జేమ్స్ ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయింది. అలా వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంది, అది చూసుకోకుండా బండి వేగంగా నడిపేశాడు అనమాట. స్పీడ్ బ్రేకర్ తగలడంతో బండి ఒకేసారి కొంత ఎత్తు ఎగిరి కింద పడింది. ఆ యొక్క జేమ్స్ నాడు కరుపుకుంది. అసలే దెబ్బలు తిన్నాడేమో, యాక్సిడెంట్ అయ్యి ఈ యొక్క పైనుంచి పడడం వల్ల ఇంకా తీవ్రంగా బాధను అనుభవించాడు అనమాట. అలా ఒక 2-3 స్పీడ్ బ్రేకర్లు తగిలాయి. ఇక్కడ బండి నడిపేవాడు చాలా వేగంగా నడుపుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ జేమ్స్ యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా రక్తం కారిపోతుంది కాబట్టి, ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి అతనికి వైద్యం అత్యవసరంగా అందించాలి కాబట్టి బండి చాలా వేగంగా నడుపుతుంది. ఆఖరికి హాస్పిటల్కి చేర్చారనమాట. హాస్పిటల్ అడ్మిట్ జేమ్స్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, బండి నడుపుతున్నప్పుడు మనం హెల్మెట్ అనేది కంపల్సరీ ఉపయోగించాలన్నమాట. బండి నడుపుతున్నప్పుడు హెల్మెట్ అనేది ఉపయోగించినట్లయితే జేమ్స్కి తలకు దెబ్బ తగిలింది. అదే హెల్మెట్ ఉంటే దెబ్బ తగలకుండా ఉండదు. అలాగే మనం బండితో నడుపుతున్నప్పుడు కూడా వేగంగా నడపకూడదు. వీలైనంత వరకు వేగాన్ని తగ్గించుకుని నడుపుతూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ.